హాయ్ ఫ్రెండ్స్, జడ్చర్లో ఫార్మా కంపెనీలో పనిచేయడానికి వచ్చాము. నేను మా వైఫ్ జాబ్ కోసము. అయితే ఇక్కడ రూమ్ తీసుకున్నాము. తండలో వెనకాల 2 రూమ్లు కనపడుతున్నాయి. అయ్యే బాత్రూమ్ అనమాట. వాటిలలో ఓన్లీ స్నానం చేసుకోవడానికి ఉంది, బాత్రూమ్ లేదనమాట. ఈ రూమ్ వచ్చేసి 2000 తీసుకుంటున్నారు. చూడండి, పారిగోడకు మంచిగా గేట్ ఉంది, పిల్లలు బయటికి పోకుండానికి, లోపలికి కుక్కలు కానీ అలాంటివి రాకుండా ఉండడానికి బాగానే ఉందన్నమాట. అయితే ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి, జామ చెట్లు, కాయలు కూడా కాసి ఉన్నాయి. చూడండి, కాయలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇంకా పిందెలండి, ఇంకా పెద్దవి కాలేదు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ గోడమ్మటి అన్నీ కూడా చెట్లను నాటారు. చూడండి, పైన కూడా ఒక రూమ్ ఉందన్నమాట. ఇవన్నీ వచ్చేసి 4 రూములు ఉన్నాయి. ఇది మనకు ఎదురుగా కనిపించే రూము ఓనర్ రూమ్ అనమాట. ఇక్కడ చూడండి, నిమ్మకాయ చెట్టు కూడా వేశారు. నిమ్మ చెట్టు బాగా ముళ్ళు కూడా చాలా చాలా పెద్దగా షార్ప్గా ఉన్నాయి. మీకు చూపిస్తాను చూడండి, మీరు నమ్మకపోతే. చూడండి, ముళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చూస్తున్నారు కదా. ఈ మొదటికి అన్ని ముళ్ళే అనమాట. ఇక రూమ్ మాత్రం చాలా బాగుంది. స్లాబ్ రూమే, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. చిన్న గదులు అనమాట. రూమ్ కూడా లోపల మీకు చూపిస్తాను తర్వాత ఎలా ఉంటుందో. సరే, మన రూమ్ లేకపోయి చూద్దాం పదండి. ఇదేనండి, సెంటర్లో కాక్ ఏలాడుతుంది కదా, అది మా కొడుకు కోసం జోలి అనమాట. ఇక్కడ లైట్ కూడా వెళ్తుంది కదా, మామూలు లైట్ వేసాము, అది ఛార్జింగ్ బల్బ్ ఏం కాదనమాట. చూడండి రూమ్ ఎలా ఉందో. కలర్ మాత్రం చాలా బాగుంది, పెయింటింగ్ మంచి పెయింటింగ్ వేసారనమాట వెళ్తురు రావడానికి. చూడండి, నా కొడుకు సూర్య ఊగడానికి జోలి అనమాట. వాడు జోలిలో ఎక్కువ నిద్రపోతాడు. ఇక్కడ ఒక ఫ్యాన్, చిన్న ఫ్యాను, పాత ఫ్యాన్ తీసుకున్నాం అనమాట వేరే వాళ్ళ దగ్గర. ఇక్కడ చూడండి, ఒకే ఒక షెల్ఫ్ ఉందన్నమాట. వాటిల్లో 3 రూమ్లు ఉన్నాయి. పైన మాత్రం సబ్జా ఉంది, ఏమన్నా ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ లగేజ్ పెట్టుకోవడానికి. ఇక్కడ చూడండి, గ్యాస్ పెట్టుకోవడానికి ఒకటే ఒక బండ పెట్టారు పైన, అది పొయ్యి పెట్టుకోవడానికి, కింద స్టవ్ పెట్టు, అది గ్యాస్ పెట్టుకోవడం ఉంది. ఇక్కడ చూడండి, కిటికీ మాత్రం ఓపెన్ చేయకుండా మేము ఇలా మిర్రర్స్ పెట్టుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ ఎదురుగా ఈ గంటలు లాంటివి ఇలాంటివి పెట్టుకున్నామంటే. ఇక్కడ ఇటు పక్క రైట్ సైడ్లో క్యాలెండర్ పెట్టుకున్నాం. అయితే మేము పడుకోవడానికి ఒక మంచం కూడా తెచ్చుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి సుత్తే వీడియోస్ పెడుతున్నాడు అనుకోమాకండి. మనకు దొరికిన టైంలో ఏదో నాకు నచ్చిన వీడియో పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది, కాంపౌండ్ మాత్రం. అయితే ఈ 3 గదులు మాత్రం రెంట్కి ఇస్తున్నారు. వాళ్ళు మాత్రం ఎదురుగా ఉన్న రూమ్ మాత్రం ఓనర్ ఉంటాడనమాట. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.